జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశంలో కొన్ని దశాబ్దాలుగా ఒక విచిత్రమైన అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితి అయితే నడుస్తుంది. లౌకికవాదం అంటే మనం సెక్యులరిజం అంటా ఉంటాం కదా, అది. అలాగే మత సామరస్యం అనేటటువంటి పెద్ద మాటలు కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తాయా, హిందువులు మాత్రమే అన్నింటికి సర్దుకుపోవాలా అనే ఆవేదన ప్రతి హిందూ మనసులో కూడా ఉండాలి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, సపోజ్ క్రిస్మస్ వస్తుంది, మీరు కూడా చూస్తూనే ఉంటారు. క్రిస్మస్ వస్తే మనకు సంబంధం లే అసలు. మనోళ్ళు అంటే సెక్యులర్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలామంది ఈ మేరీ క్రిస్మస్ అని చెప్పేసి ఏంటియో కట్టుకొని ఏందో స్టార్ గుర్తులు వచ్చేటివి పెట్టుకొని ఈ నెత్తిన క్యాపులన్నీ పెట్టుకొని కేకులు కట్ చేసి ఏదో వీళ్ళు క్రిస్టియన్స్ అయినట్టు వాళ్ళ పండుగ ఏందో వీళ్ళు జరుపుకుంటారు. అదేందో నాకు అర్థం కాదు, ఆ పిచ్చేందో. రంజాన్ వస్తే సరే, వాళ్ళకి ఎవరన్నా స్నేహితులు ఉంటే వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తారు. బక్రీద్ వస్తే వాళ్ళ శుభాకాంక్షలు చెప్తారు. వీళ్ళు ఏదో ఈ ఫేస్బుక్లోను సోషల్ మీడియాలోనూ ఈ విధంగా శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. ఈ రాజకీయంగా ఉండేవాళ్ళంతా బ్యానర్లు వేయించి అంతా చేస్తూ ఉంటారు. ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, బక్రీద్ శుభాకాంక్షలు అని. క్రిస్మస్ వస్తేనేమో క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పేసి బ్యానర్లు వేస్తూ ఉంటారు. ఈ రంజాన్ పండుగలు వస్తే ఏకంగా నెత్తిన టోపీలు పెట్టుకొని మరి బ్యానర్లు వేపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. మరి మన పండుగలు వస్తాయి కదా, మన పండుగలు వస్తే వాళ్ళు ఎంత మాత్రం మనకు బ్యానర్లు వేస్తారు, ఎంతమంది శుభాకాంక్షలు చెప్తారు, ఇది కూడా కొంచెం ఆలోచించాలా ఉంటుంది. కానీ మనదేమో ఆకాశం అంత ఉంటే వాళ్ళదేమో అణువంత ఉంటుంది. అవునా కదా? ఈ మాటలు కొంతమందిని బాధ పెట్టచ్చు, కానీ నేను చెప్పేటివన్నీ కూడా పచ్చి నిజాలే. ఎందుకంటే గతంలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కేవలం తమ ఓటు బ్యాంకు కోసం, ఒక వర్గం వాళ్ళను ప్రసన్నం చేసుకోవడం కోసం మన హిందూ సమాజానికి, మన హిందూ దేవాలయాలకు ఎన్నో రకాలుగా ఘోరమైనటువంటి అన్యాయం అంతా కూడా చేసినాయి. కోట్లాది మంది హిందువుల నమ్మకాలను పూర్తిగా పక్కన పెట్టి హిందూ సెంటిమెంట్లతో క్రూరంగా ఆడుకున్న చీకటి చరిత్ర మన దేశంలోని సూడో సెక్యులర్ పార్టీలకైతే ఉండాలి. ఆ రోజుల్లో జరిగినటువంటి కొన్ని చేదు నిజాలను, భయంకరమైనటువంటి అనుభవాలను గుర్తు చేస్తూ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఒక మైండ్ బ్లోయింగ్ సవాల్ అయితే విసిరినారు. అసలు గతంలో ఏం జరిగిందో, మనకు ఎలాంటి గాయాలు అయినాయో ఒకసారి కాస్త వివరంగా లోతుగా తెలుసుకుందాం. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సమాజ్వాదీ పార్టీ, అలాగే మన దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీల హయాంలో మన పవిత్రమైనటువంటి అయోధ్య నగరానికి కోలుకోలేని ద్రోహం అయితే జరిగింది. మన ఆరాధ్య దైవం, సనాతన ధర్మానికి మూల పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడి ఉనికినే ఈ పార్టీలన్నీ కూడా ప్రశ్నించినాయి. అసలు రాముడు పుట్టాడు అనే దానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటూ కోర్టుల్లో అఫిడవిట్లు వేసినటువంటి నీచ చరిత్ర వేళది. అంతటితో ఆగకుండా తమ స్వార్థ రాజకీయం కోసం, కేవలం ఒక వర్గం ఓట్ల కోసం రామాలయం కావాలని శాంతియుతంగా పోరాడినటువంటి అమాయక రామభక్తులపైన, మన కర సేవకులపైన సరయూ నది సాక్షిగా బుల్లెట్ల వర్షం కురిపించి నదిని రక్తసిక్తం చేసినటువంటి పాపం ఆనాటి ములాయం సింగ్ యాదవ్కు సంబంధించినటువంటి ఈ సమాజ్వాదీ పార్టీ పాలకులది. అంటే ఎవరైనా ఈ అఖిలేష్ యాదవ్ వాళ్ళ ఆయన. ఆ భయంకరమైనటువంటి రోజులను మన దేశం, మన హిందువులు ఎప్పటికి కూడా మర్చిపోరు. అంతేకాదు ఈ సూడో సెక్యులర్ పార్టీలు ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే రాజకీయం ఎంతగా దిగజారిపోయిందంటే, కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో కొలిచేటటువంటి అయోధ్య హనుమాన్ గడి ఆలయ ప్రాంగణంలో సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి గుడి మెట్లపైనే నమాజ్ చదవడానికి కూడా ఆనాటి ప్రభుత్వాలు పరోక్షంగా దారిచ్చినాయి, రక్షణ కల్పించినాయి. ఏం మాట్లాడాలి చూడండి. దేంతో కొడితే పాపం వెళ్ళడం, వీళ్ళకి తావులేదా నమాజ్ చేసేదానికి ఇంకెక్కడా కూడా? అంటే అదే నేను చెప్పింది మొదట్లో, సెక్యులరిజం అనేది కేవలం హిందువులు మాత్రమే పాటించాలనా? మత సామరస్యం అనేది కేవలం హిందువులు మాత్రమే పాటించాలనా? మనమేమో హోలీ చేసుకొని అంతేందుకు, మన హోలీ టైంలో కాదు ఢిల్లీలో ఒక అబ్బాయిని చంపేలా కేవలం ఒక లబ్బర్ పుట్ట పడింది, ఏదో రంగు నీళ్ళు పడినాయి అని చెప్పేసా. ఇంకొకటి, మొన్న బక్రీద్ పండుగ రోజు నీకు మేకను ఎట్లా కోసేది నీకు తెలుసా అని చెప్పేసి ఒక స్నేహితుడిని పిలిచి ఆ మేకను కోసంటే ఆ బిల్లుని చంపేశారు. ఇట్లా ఒకటి కాదు, వినాయక చవితి వచ్చినా, లేకపోతే శ్రీరామనవమి వచ్చినా, కృష్ణాష్టమి వచ్చినా, ఏ పండుగ వచ్చినా కూడా బలైపోతుంది. ఎవరంటే మన హిందువులే. అంటే అదే నేను చెప్పింది, మత సామరస్యం కేవలం హిందువులే పాటించాలా, మిగతా వాళ్ళు పాటించరా అని. ఒక హిందూ ఆలయ పవిత్రతను భంగపరుస్తూ ఉంటే నోరు మెదపనటువంటి ఆనాటి పాలకులు కేవలం ఓట్ల పిచ్చితో మన పవిత్రమైనటువంటి స్థలాలను ఏ విధంగా బలిపెట్టినారో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలను, అవమానాలను
మన హిందూ సమాజం దశాబ్దాలుగా మౌనంగానే భరిస్తానే ఉండాలి. ఈ చారిత్రక తప్పిదాలను, పాత రోజుల్లో మనకు జరిగినటువంటి అన్యాయాలను గట్టిగా గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు విపక్షాల సెక్యులర్ ముసుగులను ముక్కలుగా చీల్చి పారేశారు. ఇటీవల విపక్షాలన్నీ కూడా రామ మందిరం విరాళాల దొంగతనం జరిగిందంటూ చేస్తున్నటువంటి దొంగ ఏడుపులను, దుష్ప్రచారాన్ని యోగి ఆదిత్యనాథ్ గారు తిప్పికొట్టినారు. ఇక్కడ నిజంగానే వీళ్లకు రామ మందిరం అంటే అంత ప్రేమ ఉంటే ఆ రోజు రామ మందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారా? ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఈ సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఇలా అక్కడ బొక్కడా సూడో సెక్యులర్ పార్టీలన్నీ వీళ్ళందరూ ఎందుకు అడ్డుకున్నారు అంటలే. ఎందుకు అడ్డుకున్నారు? అంతెందుకు ఈ రాహుల్ గాంధీ ఇంతవరకు ఏమన్నా అయోధ్యకు పోయి ఏమన్నా శ్రీరామచంద్ర ప్రభుని ఏమన్నా దర్శించాడా? అంతెందుకు యూపీలో పుట్టి పెరిగినాడు కదా చిన్నప్పటి నుంచి కూడా ఆయన. ఎవరు? అఖిలేష్ యాదవ్ గారు. ఆయన పోయినాడా? మరి ఇంతకు ఇంకోటి ఏంటంటే అయోధ్య రామ మందిరం ఉండేటటువంటి ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచింది కూడా ఈ సమాజ్వాదీ పార్టీనే. ఇంతవరకు ఈయన గారు ఆ రామచంద్ర ప్రభును దర్శించడానికి పోలా. ఎవరు? ఈ అఖిలేష్ యాదవ్. ఈయనకేదో పెద్ద హిందువుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతాడో ఈ పనిమాల గుంపంతా కూడా. లౌకికవాదం పేరుతో కేవలం హిందువుల పండుగలప్పుడు, హిందువుల దేవాలయాల దగ్గర నీతులు చెప్పేటటువంటి నాయకులను ఉద్దేశించి మన యోగి ఆదిత్యనాథ్ గారు నిప్పులు జరిగినారు. మీ లౌకికవాదం నిజమైందే అయితే, మీకు అంతగా మత సామరస్యం పైన ప్రేమ అనేది ఉంటే రేపు ఉదయాన్నే వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి జామా మసీదు లోపల హనుమాన్ చాలీసా పారాయణం చేయించే దమ్ము, ధైర్యమో మీ కాంగ్రెస్ పార్టీకి కానీ సమాజ్వాదీ పార్టీకి కానీ ఉన్నాయి అంటూ ఓపెన్ సవాల్ అయితే విసిరినాడు. ఆ రోజు హనుమాన్ గడి ప్రాంతంలో వీళ్ళు పోయి నమాజ్ చేయాలని చెప్పేసి దానికి రక్షణ కూడా కల్పించారు కదా, అవకాశం కల్పించారు కదా. ఈ రోజు మరి ఢిల్లీకి పోయి జామా మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం చేయించండి. అది చేయించండి, ఇది ఎందుకు చేయించలేరు? అంతేనా కాదా? దీనికి మాత్రం పూనుకోరు. ఎందుకంటే ఇవ్వడం వల్ల వీళ్ళకు మతోన్మాదం ఇవన్నీ కూడా గుర్తొచ్చేస్తాయి. అలాంటప్పుడు ఏమని అనిపించవు వీళ్ళకు. కేవలం హిందూ దేవాలయాలను టార్గెట్ చేయడం, చట్టవిరుద్ధంగా ఒగ్బోట్ల పేరుతో హిందువుల ఆస్తులను, భూములను లాక్కోవడానికి గతంలో వీళ్ళంతా కూడా తెర వెనక సహకరించారని చెప్పేసి మన యోగి ఆదిత్యనాథ్ గారు దెప్పిపొడిచారు. దెప్పిపొట్టడం కాదు, అవన్నీ కూడా పచ్చి నిజాలే. కానీ నేటి నవభారతంలో యోగి మార్క్ పాలనలో ఆ ముస్లిం ఓటు బ్యాంక్ ఆటలు ఇకపైన అస్సలు సాగవని అత్యంత కఠినంగా హెచ్చరించారు. ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా. 2017కు ముందు బాంబు పేలుళ్లతో, కర్ఫ్యూలతో భయంగా ఉన్నటువంటి అయోధ్య ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో ఏ విధంగా మారిందో మీరే కళ్ళారా గమనించండి. ఒకప్పుడు రామాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కోర్టుల్లో వందలాది అడ్డంకులు సృష్టించినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు భవ్యమైన రామ మందిరాన్ని చూసి నోళ్ళు మూసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతుంటే భూములు ఇవ్వద్దంటూ రాజకీయం చేసి అడ్డుపడిన వాళ్లకు కాలమే లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టేట్టు ఒక మంచి సమాధానం అయితే చెప్పింది. ఈరోజు అయోధ్య ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా, అంతర్జాతీయ పర్యాటక నగరంగా గర్వంగా నిలబడింది. సూర్యవంశపు రాజధాని అయినటువంటి మన అయోధ్యను వరల్డ్ క్లాస్ సోలార్ సిటీగా మారుస్తారు. ఏం ఆషామాషి వ్యవహారం కాదు. మన సంకల్పం పవిత్రమైందైతే ఆ భగవంతుడి బలం కూడా మనకు తోడుంటుందని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు తన పరిపాలనతో నిరూపించి చూపించారు. అంతేకాదు ఇదే వేదిక పైన మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మరొక చారిత్రక సంచలన నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. అయోధ్య జిల్లాలో ఉన్నటువంటి బదర్సా మున్సిపాలిటీ పేరును భగవాన్ రాముడి తమ్ముడైనటువంటి భరతుడి త్యాగానికి, పరమ పవిత్రమైనటువంటి భక్తికి ప్రతీకగా ఇకపైన భరత్కుండగా మారుస్తా ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. అసలు ఈ పేరు మార్చడం వెనక ఉన్నటువంటి అసలు నిజం ఏంటో తెలిసిన, గత ప్రభుత్వాల హయాంలో ఈ బదర్సా మున్సిపాలిటీ పరిధిలో ఒగ్బోట్ పేరుతో హిందువుల యొక్క ఆస్తులను, మన దేవాలయ భూములను విపరీతంగా ఆక్రమించుకునే ప్రయత్నాలన్నీ కూడా జరిగినాయి. ఇటీవల కాలంలో ఇక్కడి చైర్పర్సన్ కు సంబంధించినటువంటి తీవ్రమైన వివాదాలు, అలాగే ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా బయటపడినాయి. ఇన్నాళ్ళు కూడా విపక్షాలు ఏ ప్రాంతాన్ని అయితే అడ్డు పెట్టుకుని మన హిందూ సమాజం పైన రాజకీయం చేయాలని చెప్పి చూసినాయో ఆ పాత ముద్రను, ఆ వివాదాస్పద గుర్తింపును యోగి ఆదిత్యనాథ్ గారు ఒకే ఒక నిర్ణయంతో పూర్తిగా తుడిచిపెట్టేశారు. రామాయణ కాలంలో మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు ఈ భరతకొండ ప్రాంతంలోనే ఉండి 14 ఏళ్ల పాటు తపస్సు చేస్తూ అయోధ్యను పరిపాలించాడు. అలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి మధ్యలో వచ్చినటువంటి ఆ బదర్సా అనే పేరును తీసేసి తిరిగి దాని అసలైన పౌరాణిక వైభవాన్ని తీసుకొచ్చారు. దీంతో పాటు స్థానిక ప్రజల దశాబ్దాల డిమాండ్ మేరకు కిరౌని సుచితాగంజ్ నగర పంచాయతీని కూడా ఇకపైన మా జ్వాలాజీ నగర పంచాయతీగా మారుస్తున్నట్లు సీఎం యోగి అయితే ప్రకటించారు. విపక్షాల ఓటు బ్యాంక్ రాజకీయాలకు చెక్ పెడుతూ మన సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతిని కాపాడుతున్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు విసిరినటువంటి ఈ సంచలన సవాల్ పైన, మన యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్నటువంటి ఈ చారిత్రక నిర్ణయాలపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని జాతీయవాద, నిజాయితీ కలిగినటువంటి వార్తల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.